ప్రతి ఓటమిలో గెలుపు ఉంటుంది. ఆ గెలుపు ఎలా ఉంటుంది అని దాని గురించి మనం ఇప్పుడు ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాము. ఆ గెలుపు అనేది ఏ విధంగా వస్తుంది అనేటటువంటి దాని గురించి ఒక స్టోరీ అనేది ఇప్పుడు నేను చెప్పడం జరుగుతుంది. జాగ్రత్తగా వినండి. ఓకే, ఒక మారుమూల పల్లె గ్రామంలో ఒక అబ్బాయి జన్మిస్తాడు. చిన్నప్పటి నుంచి అన్ని కూడా వాళ్ళకి తినడానికి తిండుండదు, తాగడానికి వాటర్ ఉండరు. వాటర్ తెచ్చుకోవడానికి 4 కిలోమీటర్ల పై తెచ్చుకోవాలి, ఆ వాటర్ తాగాలి. అట్లా ఫ్యామిలీ గడుపుతూ మనకి చిన్నప్పటి నుంచి కూడా ఒక రాళ్ళు కొట్టుకుంటూ బతుకుతూ ఉన్నటువంటి దశరథ్ మాంజీ అనే ఆయన జీవితంలో జరిగినటువంటి సంఘటన గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాము. ఆ జీవితంలో జరిగినటువంటి సంఘటన మనకు 25 ఇయర్స్ వరకు ఆయన తన వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేసుకుంటూ అలాగే కొంత కూలి పని చేసుకుంటూ బతుకుతూ ఉంటాడు. అయితే అటువంటి టైంలో అతనికి మ్యారేజ్ అవుతుంది. మ్యారేజ్ అయిన తర్వాత 1 ఇయర్ తర్వాత వాళ్ళ ఆవిడ ప్రెగ్నెంట్తో ఉంటుందన్నమాట. మళ్ళీ అట్లానే ఒక రోజు తను మళ్ళీ వర్క్ పని కోసము మళ్ళీ వెళ్తాడు. ఆ గుట్టని పగలగొట్టి రాళ్ళు పగలగొట్టి దానికి మనకి పనికి వెళ్తాడు. దాంతో డబ్బులు తెచ్చుకొని అవి వండుకొని తింటా ఉంటారు. ఓకే, అట్లానే ఒక రోజు పనికి వెళ్ళిపోతారు, ఊరు బయటికి వెళ్ళిపోతాడు. వాళ్ళ ఆవిడేమో తీసుకొస్తుంది, అన్నం తీసుకొస్తూ ఉంటే ఒక రాయి మీద అడిగేస్తే స్లిప్ అయ్యి ఆమె పడిపోతుంది అనమాట. అలా పడిపోయిన ఆమెకి కింద పడడం వల్ల 8 మంత్స్ ప్రెగ్నెంట్ కావడం వల్ల ఆమెకి కడుపులో నొప్పి వస్తుంది. కడుపులో నొప్పి రావడం వల్ల అది తెలుసుకున్నటువంటి దశరథ్ మాంజీ తొందరగా వచ్చేసి ఆమెను తీసుకొని గుట్ట మీద నుంచి పరిగెత్తుకుంటూ ఆ కొండపైకి ఎక్కేలోపే ఆమె చనిపోతుంది అనమాట. అంటే గుట్ట మీద నుంచి ఎక్కిన తర్వాత మళ్ళీ అటు పక్కకి దిగితే మనకు హాస్పిటల్ ఉంటుంది. హాస్పిటల్కి వెళ్ళే అంత సేపు కూడా ఆమె బ్రతుకుండదు. అయితే మనకి ఇక్కడ వాళ్ళు ఉన్న ఊర్లో హాస్పిటల్ ఉండదు. హాస్పిటల్కి వెళ్ళాలంటే గుట్ట దాటి వెళ్ళాలి, లేకపోతే గుట్ట చుట్టూ తిరిగి వెళ్ళాలంటే మనకు మినిమం 50 కిలోమీటర్లు తిరిగి వెళ్ళాలి. అయితే ఇటువంటి గుట్ట అడ్డుండటం వల్ల ఆయన భార్య చనిపోతుంది, హాస్పిటల్కి చేర్చలేకపోతాడు. దానివల్ల ఆయన చాలా డిప్రెషన్కి గురవుతాడు. భార్య చనిపోయింది, ఏం చేయాలి, దేనివల్ల నాకు భార్య చనిపోయింది అని చెప్పి డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. ఏమైంది, ఏం చేయాలి, ఎట్లా చేయాలి, దేనివల్ల భార్య చనిపోయింది, హాస్పిటల్ లేదు ఇక్కడ, దానివల్లే నా భార్య చనిపోయింది అంటే అట్లా ఆలోచిస్తూ ఉంటే ఆయనకు ఒక ఆలోచన వస్తుంది. దేనివల్ల నా భార్య చనిపోయింది, ఈ గొట్టే అడ్డు లేకపోతే నేను నా భార్యను కాపాడుకుండేవాడిని కదా అని చెప్పి ఆలోచించి ఇంకా ఆ రోజు నుంచి స్టార్ట్ చేస్తాడు. క్లియర్గా విజన్తో ఫాలో అవుతూ పోతాడు, ముందుకెళ్తాడు, గుట్ట మీదకి వెళ్తాడు. చుత్తి గొడ్డలి ఇవన్నీ పట్టుకొని అక్కడికి వెళ్ళి గుట్టని పగలగొట్టడానికి తయారై గుట్టను పగలగొడతా ఉంటాడు అనమాట. గుట్టను పగలగొడతా ఉంటే ఒక రోజు గడుస్తుంది, కొంచెం పగలగొడతాడు, 2వ రోజు గడుస్తుంది, 3వ రోజు గడుస్తుంది, 1 సంవత్సరం గడుస్తుంది. ఇక మిగతా వాళ్ళు వచ్చేసి వీళ్ళు చుట్టాలు కానీ బంధువులు కానీ అందరూ వచ్చి ఎందుకు దాన్ని నువ్వు అలా చేస్తున్నావు, నువ్వు దాన్ని ఏం చేయలేవు, ఇది చాలా గుట్ట, దీన్ని మనం పగలగొట్టలేము, చాలా ప్రాబ్లం అయితే నువ్వేం చేయలేవు అని చెప్పేసి అందరూ వచ్చి చెప్తా ఉంటారు. ఎవరు చెప్పినా వినడు. మళ్ళీ చుట్టాలు వచ్చి చెప్తారు, రిలేటివ్స్ రిమైనింగ్ ఫ్రెండ్స్ అందరూ వచ్చి చెప్తా ఉంటే కూడా ఆ మాట పట్టించుకోకుండా తన పని ఏదో తాను చేసుకుంటూ గుట్టని పగలగొడుతూ సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఇట్లా సంవత్సరాలు గడుస్తూ 26వ సంవత్సరంలో ఉన్నటువంటి దశరథ 46 సంవత్సరాలు వచ్చే వరకు కూడా గుట్టని మొత్తం పగలగొట్టేసి ఒక రోడ్డు తయారు చేసేస్తాడనమాట. ఆ రోడ్డు తయారు చేసినటువంటి దశరథ్ మాంజీ అది దశరథ్ మాంజీ రోడ్ అని చెప్పేసి పేరు పెడతారు. దాని నుంచి అందరూ ఈ ఏరియాలో నుంచి అవతల ఏరియాలోకి పోవడానికి ½ అన్ అవర్లో హాస్పిటల్ సౌకర్యం అనేది ఉంటుందన్నమాట. దానికి ప్రభుత్వం గుర్తించి దశరథ్ మాంజీ రోడ్ అని చెప్పేసి దశరథ్ మాంజీ రోడ్ అని క్రియేట్ చేస్తుంది. దశరథ్ మాంజీ పట్టుదలను అబ్జర్వ్ చేసి దానికి సంబంధించినటువంటి హాస్పిటల్ కూడా వాళ్ళ విలేజ్లో దశరథ్ మాంజీ హాస్పిటల్ అండ్ స్కూల్స్ ఆల్సో దశరథ్ మాంజీ స్కూల్ అని వాళ్ళ ఊర్లో కూడా దశరథ్ మాంజీ పేరు మీద చాలా క్రియేషన్ అవుతాయి అన్నమాట. తర్వాత అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ దశరథ్ మాంజీ రోడ్డు కానీ ఇవన్నీ వాళ్ళ ఊరికి రావడానికి కారణం ఎవరు అంటే దశరథ్ మాంజీ పట్టుదల. దశరథ్ మాంజీ ఆ రోజు ఆ గుట్టని తవ్వకపోతే ఆ ఊర్లోకి అవన్నీ వచ్చేవి కావు. కానీ ఇప్పుడు ఎవరైతే హెల్ప్ఫుల్గా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి మంచి అవార్డు ఇచ్చేటటువంటి దాన్ని ఏమంటారంటే దశరథ్ మాంజీ అవార్డు అని క్రియేట్ చేసి సమాజానికి సేవ చేసే వాళ్ళకి అవార్డు కూడా క్రియేట్ చేశారు. ఓకే, అటువంటి అవార్డు ఇస్తున్నారు. పర్మనెంట్ ఫెయిల్యూర్ అనేది ఏమీ ఉండదు. ఆ పర్మనెంట్ ఫెయిల్యూర్ అనేది రిలేటివ్స్లో కానీ నిన్ను వదిలేశారు అంటే అది పర్మనెంట్ ఫెయిల్యూర్ కాదు. నీకు ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యావంటే అది పర్మనెంట్ ఫెయిల్యూర్ కాదు. తర్వాత నువ్వు బీటెక్లో ఫెయిల్ అయ్యావంటే అది పర్మనెంట్ ఫెయిల్యూర్ కాదు. ప్రతి దానికి సొల్యూషన్ ఉంటుంది. ఆ సొల్యూషన్ని మనము
చేయగలగాలి, సొల్యూషన్ చేయగలగాలి. ప్రతి ఫెయిల్యూర్ వెనక ఒక సొల్యూషన్ ఉంటుంది. ఆ సొల్యూషన్ని మనం సాధించగలిగితే మనము ప్రతి ఒక్కటి సాధించగలుగుతాము అనేటువంటి దాన్ని దశరథ్ మాంజీ స్టోరీలో మనం తెలుసుకున్నాము. ఓకే, దీనికి ప్రతి స్టూడెంట్ కూడా మనకు ఒక పట్టుదల ఉండాలి. ఆ పట్టుదలతో సాధించాలి. సాధించిన దాన్ని పట్టుకొని అదేదైతే మన గోల్ అయితే ఉందో ఆ గోల్ రీచ్ అయ్యేంత వరకు ఒడిదుడుకులు వస్తూనే ఉంటాయి. ఆ ఒడిదుడుకులు సాధించుకుంటూ మనం ముందుకు వెళ్తూ ఉండాలి. అటువంటప్పుడు మాత్రమే మన ఆ గోల్ సాధించగలుగుతాము అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, దిస్ ఈజ్ సోమరాజ్, మోటివేషనల్ స్పీకర్ and mathematics faculty also. Okay, thank you.